హలో మచాస్. సో ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ కోర్స్ అప్డేట్ చెప్పబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్లో ఆ కోర్స్ అప్డేట్ వినండి అండ్ వాంట్ టు సే యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సో అసలు మిస్ అవ్వకండి లాస్ట్లో. ఇన్ కేస్ మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా కానీ లాస్ట్ దాకా ఆగి అప్డేట్ వినండి, పక్కా వినాలి. చలో యా. సో ఈ బైనరీ సెర్చ్ ప్రాబ్లం మనం లాస్ట్కి హార్డ్ ప్రాబ్లంకి వచ్చేసినాం. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసేది స్ప్లిట్ అరే లార్జెస్ట్ సమ్ విచ్ ఇస్ హార్డ్ బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్. సో ఆ పేరుకి తగ్గట్టు హార్డ్ ఉంటుంది, బట్ యా లెట్స్ ట్రై. సో చలో 20 minutes తీసుకోండి. 20 minutes కష్టపడి ప్రాబ్లమ్ని ఆలోచించి అట్లీస్ట్ కొంచెం ట్రై చేయండి. ఎంత పాసిబుల్ అయితే అంత క్వశ్చన్ అర్థం చేసుకొని పేపర్ మీద పేపర్ పెన్ పెట్టి ట్రై చేసి కోడ్ రాయడానికి ట్రై చేయండి, సరేనా? వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు 20 minutes ట్రై చేసి కష్టపడారు అనుకుంటే అండ్ 100 మందిలో 99 మందికి కష్టం రావడం, బికాస్ ఇట్స్ హార్డ్ ప్రాబ్లమ్. నాకైనా నేను నేర్చుకుంటున్న స్టేజ్లో ఉంటే నాకు కూడా రాకపోతుండే. సో ఇట్స్ కంప్లీట్లీ ఓకే, బట్ యా ఎవరికైనా వస్తుంది, అది చాలా రేర్ ఆ 100లో ఒకరికి. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి మచ్చా, వితౌట్ హింట్ నేను సాల్వ్ చేసి పడేసినాను. సో చలో యా చూద్దాం. ఇప్పుడు ఈ హార్డ్ ప్రాబ్లమ్ని మనం అర్థం చేసుకుందాం. సో గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్. సో హింట్ ఇస్తున్నా ఇప్పుడు, ఇంకా అయిపోలే మీ ఛాన్స్ టు సాల్వ్ దిస్. సో హింట్ ఇస్తా, సో సాల్వ్ చేయండి అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్ నౌ, సరేనా? సో అది లాస్ట్లో తెలుస్తుంది, వీడియో లాస్ట్లో. సో ప్రస్తుతానికి చూద్దాం. సో గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ అన్ ఇంటీజర్ కే, స్ప్లిట్ నమ్స్ ఇంటూ కే. సో మనకు బేసికల్గా ఒక ఇంటీజర్ అరే నమ్స్ ఇస్తారు. సో ఇంటీజర్ అరే నమ్స్ ఇచ్చారు అండ్ అన్ ఇంటీజర్ కే, సరేనా? ఇంకొక ఇంటీజర్ కే కూడా ఇచ్చారు. స్ప్లిట్ నమ్స్ ఇంటూ కే నాన్ ఎంటీ సబ్ అరే సచ్ దట్ split nums into k non-empty subarrays such that the largest sum of any subarray is minimized. Okay, so బేసికల్గా వీళ్ళు ఏమంటారు అంటే, మనకి ఒక అరే నమ్స్ ఇస్తారు, దాని తర్వాత ఒక కే ఇంటీజర్ కే కూడా ఇస్తారు. ఈ నమ్స్ని నువ్వు కే సబ్ అరేస్ లాగా స్ప్లిట్ చేయాలి, ఓకేనా? కే నాన్ ఎంటీ సబ్ అరేస్ లాగా స్ప్లిట్ చేయాలి సచ్ దట్ the largest sum of any subarray is minimized. So such that the largest sum of any subarray is minimized అంటే, సో నువ్వు దీన్ని k ఈక్వల్ టు 2 అంటే 2 సబ్అరేస్ లాగా డివైడ్ చేస్తావు. సో 2 సబ్అరేస్ లాగా డివైడ్ చేసిన తర్వాత ఏమవుతుంది? సో నువ్వు దీన్ని 2 సబ్అరేస్ లాగా డివైడ్ చేసినావు అనుకో, ఇట్లా ఆర్ ఇట్లా ఏదో 2 సబ్అరేస్ లాగా డివైడ్ చేసినావు. డివైడ్ చేసినాక ఆ సబ్అరేస్ యొక్క సమ్ ఉంటుంది కదా, ఇండివిజువల్ సమ్స్. సో వాటిలలో మ్యాక్సిమం ఒక సమ్ ఉంటుంది కదా, సో ఆ మ్యాక్సిమం సమ్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేయాలి. సో అన్ని క్వశ్చన్స్ లాగానే. సో దీన్ని 2 అంటే సపోజ్ నువ్వు 7ని ఒక సబ్బరే, 2, 5, 10, 8 ఇంకో సబ్బరే అనుకున్నావు అనుకో, ఈ సమ్ చాలా పెద్దగా అవుతుంది. అట్లా కాకుండా 7 to 5 ఒక సబ్బరే అనుకొని 10, 8 ఒక సబ్బరే అనుకున్నావు అనుకో, సబ్బరే చిన్న, ఐ మీన్ సబ్బరే యొక్క సమ్ మ్యాక్సిమం సమ్ చిన్నగా అవుతుంది. సో ఇది క్వశ్చన్ అనమాట. మీరు ఆల్రెడీ చదివారు అనుకుంటున్నా. సో నేను జస్ట్ పైప్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకే క్వశ్చన్స్. సో బికాస్ ఐ బిలీవ్ యూ ఆల్రెడీ స్పెండ్ 20 minutes క్వశ్చన్ అర్థం చేసుకున్నారని బిలీవ్ చేస్తున్నా, కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సరేనా? సో యా, సో ఐ కాంట్, సో దట్ ఐ విల్ నాట్ వేస్ట్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్. చలో ఈ ప్రాబ్లమ్ని మనం చెక్ చేద్దాం. ఈ ప్రాబ్లంకి మనం ఎట్లా చేయగలుగుతాం. సారీ, ఇక్కడ పేస్ట్ చేయి, దాని తర్వాత దాన్ని కట్ చేయి, దాని తర్వాత దాన్ని ఇక్కడ పేస్ట్ చేయి, ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. సో చలో ఇది ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, దీనికి మనం ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాయగలగాలి. బైనరీ సెర్చ్ సొల్యూషన్ రాద్దాం దీనికి. సో అసలు దీనికి బైనరీ సెర్చ్ సొల్యూషన్ రాస్తావని నీకు ఐడియా రావాలి చూడు, దాట్స్ గగనం. గగనం అంటే గగనమే. సో ఐడియా ఎట్లా వస్తుంది? సో బేసికల్గా మన ఆన్సర్ వచ్చేసి ఎనీవేర్ బిట్వీన్ 1 to 10⁻9, 0 to 10⁻9 మధ్యలో అవ్వచ్చు కదా మన లార్జెస్ట్ సమ్ అనేది. సో నీకు ఒక సమ్ ఇస్తే, సో నీకు ఒక వాల్యూ ఇస్తా, ఓకే? ఆల్రెడీ మళ్ళీ కూడా కే వాడేసిండు, సర్లే. నీకు ఒక సమ్ని ఇస్తా, ఓకే? సమ్ ఇస్తా. నీకు ఒక సమ్ ఇస్తే సమ్ అనే ఒక వేరియబుల్ని పంపిస్తా. ఈజ్ పాసిబుల్ ఫంక్షన్లోకి నమ్స్ ఇస్తా, కే ఇస్తా, సమ్ ఇస్తా. ఈ సమ్ అనే వేరియబుల్ నీకు పంపిస్తే కెన్ యూ వెరిఫై ఈ సమ్, వెన్ యూ వెరిఫై దట్ ఈ నమ్స్ని 2 సబ్అరేస్ లాగా డివైడ్ చేయి సచ్ దట్ ప్రతి సబ్బరేలో సమ్ కంటే పెద్ద సమ్ అసలు ఉండద్దు, ఓకేనా? సమ్ అంటే నీకు ఇంకా మిడ్ అనుకో, సర్లే. ఈ మిడ్ వేరియబుల్ తీసుకో, ఓకే? సో ఈ మిడ్ కంటే ఎక్కువ సమ్ ఆ సబ్బరే అసలు సబ్బరే సమ్ ఈ మిడ్ కంటే ఎక్కువ ఉండొద్దు. సో బేసికల్గా సపోజ్ నేను మిడ్ నీడ 8 తీసుకున్నా అనుకో. సో 8 తీసుకుంటే ఏమవుతుంది? సో నా ఫస్ట్ సబ్బరే వచ్చేసి ఈ 7 ఒక్కటే నేను వేసుకోగలుగుతా. సో ఈ 7 ఫస్ట్ సబ్బరేలో నేను 7 ఒక్కదాన్ని తీసుకుంటా అంతే. ఎందుకంటే 2 తీసుకుంటే 7 + 2 నాకు ఆల్రెడీ 9 అవుతుంది. సో గ్రేటర్ దెన్ 8 అయింది. సెకండ్ సబ్బరేలో
2,5 7 ఇంకా 10 తీసుకోలేదు ఎందుకంటే చాలా 17 అవుతుంది. సో సమ్ ఓకే ఇంతే. థర్డ్ సబ్ అరేలో 10 అసలు పట్టదు. 10 ఒక్కటి ఒక సబ్ అరే అనుకున్నా అది 8 కంటే పెద్దగా అవుతుంది. సో దిస్ ఈస్ 8 అనేది అసలు వ్యాలిడే కాదు. దీనికంటే కొంచెం పెద్దది తీసుకోవాలి. సరే సపోజ్ మనం 10కి ట్రై చేద్దాం సరేనా. సో 10కి ట్రై చేస్తే అప్పుడు ఏమవుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తా, ఈ 7ని ఒక అరే ఫస్ట్ సబ్ అరేలో 7ని ఇంక్లూడ్ చేస్తా, 2ని కూడా ఇంక్లూడ్ చేస్తా, 9 అయింది. సెకండ్ సబ్ అరేలో 5 ఒకటే, 10 ఇంక్లూడ్ చేయలేను. థర్డ్ సబ్ అరేలో 10, ఫోర్త్ సబ్ అరేలో 8. సో బేసికల్గా నాకు 4 సబ్ అరేస్ కావాల్సి వచ్చినాయి ఇన్ కేస్ నేను మిడ్ 10 తీసుకుంటే. సో ఇన్ కేస్ నేను మిడ్ తీసుకుంటే నాకు 4 సబ్ అరేలు కావాల్సి వచ్చినాయి. కానీ నా దగ్గర K2 ఉంది, నేను ఓన్లీ 2 సబ్ అరేసే క్రియేట్ చేయగలుగుతా. సో 10 కూడా పనిచేయదు అనమాట. 10 కంటే పెద్దది ట్రై చేద్దాం ఏమన్నా. సో 10 కంటే పెద్దది ఏంటి, సో 20 ట్రై చేద్దామా, 20 ట్రై చేద్దాం సరేనా. సో ఇప్పుడు బేసికల్గా నా సబ్ అరే కోసం 20 కావచ్చు. సో 7ని 2ని 7 + 2 9, 9 + 5 14, 14 + 10 24. ఓకే సాల్ ఇంతే. సో 7 to 5 నా ఫస్ట్ సబ్ అరే. సెకండ్ సబ్ అరే వచ్చేసి 10 8 అంతే పాసిబుల్ అయింది. సో 20 తీసుకున్నప్పుడు ఇట్ వాస్ పాసిబుల్ దట్ నేను జస్ట్ 2 సబ్ అరేస్ లా కన్వర్ట్ చేయగలిగిన. సో ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, ఈజ్ పాసిబుల్ అనమాట. సో 20కి పాసిబుల్ అయింది. సో తగ్గించి చూద్దాం కొంచెం 20 కంటే. సో 18కి చూద్దాం సరేనా. 18కి చూద్దాం. సో మిడ్ ఈక్వల్ టు 18 అనుకో. సో మిడ్ ఈక్వల్ టు 18. సో ఫస్ట్ సబ్ అరేలో 7, 7 + 2 9, 9 + 5 14. సో ఇట్స్ వ్యాలిడ్. సెకండ్ దాంట్లో 10, 8 18. సో వ్యాలిడ్. సో ఇది దీనికి కూడా ట్రూ వచ్చింది, 18కి కూడా ట్రూ వచ్చింది నా ఈజ్ పాసిబుల్. అలా అంటే 17కి చూద్దాం. సో 17కి ఏమవుతుంది, నా ఫస్ట్ సబ్ అరేలో 7 వేద్దాం, 2 వేద్దాం, 7 + 2 9, 9 + 5 14 అంతే. దీనికంటే ఎక్కువ పట్టదు, 10 పట్టదు. సెకండ్ సబ్ అరేలో 10 వేద్దాం, 8 చేస్తే 18 అవుతుంది. సో పట్టదు. 8 ఇంకో సబ్ అరేలో అవుతుంది. సో నాకు ఇప్పుడు 3 సబ్ అరేస్ కావాల్సి వచ్చినాయి. సో మిడ్ ఈక్వల్ టు 17కి ఫాల్స్ వచ్చింది. సో ఈజ్ పాసిబుల్ ఫాల్స్ అయిపోయింది అనమాట మిడ్ ఈక్వల్ టు 17కి. ఏం చేయలేం. సో బేసికల్గా ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేస్తే 0 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఈ వాల్యూస్కి ఇట్లా చూస్తే ఇనిషియల్ వాల్యూస్కి మేజర్గా ఫాల్స్ అవుతుంది. ఎందుకు అంటే సో కానీ ఇంత తక్కువ సమ్ కావాలి అండ్ ఓన్లీ K సబ్ అరేస్ ఫామ్ కావాలంటే కష్టం అవుతుంది. బట్ ఏదో ఒక వాల్యూస్ దగ్గర ట్రూ కావడం స్టార్ట్ అవుతుంది, దాంతో అన్ని ట్రూ అవుతుంది. సో నువ్వు ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాయగలిగినవు అనుకో. సో అప్పుడు సో బేసికల్గా అసలు నువ్వు ఈ బైనరీ సెర్చ్ అప్రోచ్కి ఎట్లా రావాలి అంటే ఆ క్వశ్చన్ చూసి సో లార్జెస్ట్ మినిమైజ్ ద లార్జెస్ట్ సమ్, మ్యాక్సిమైజ్ ద మినిమైజ్ సమ్ ఇట్లాంటివి అన్నప్పుడు సో ఆన్సర్ యూజ్ చేసి నువ్వు ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాయగలుగుతావా లేదా అని డిసైడ్ చేసుకో. ఓకే ఆన్సర్ యూజ్ చేసి ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాయగలుగుతావా. అండ్ ఈజ్ పాసిబుల్లో ఒక సర్టెన్ వాల్యూస్తో అన్ని ట్రూ ఉండి దాని కింద అన్ని లో ఫాల్స్ ఉంటాయా, ఆర్ ముందు అన్ని ట్రూ ఉండి తర్వాత అన్ని ఫాల్స్ ఉంటాయా అని చూడు. అండ్ దానికి ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ పాసిబుల్ అని ఆలోచించాలి. సో అసలు బైనరీ సెర్చ్ ఎప్పుడు ఆలోచిస్తామంటే దట్ ఈస్ ద లాస్ట్ లైక్ అసలు బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్స్ జనరల్గా ఫస్ట్ నార్మల్ బ్రూట్ ఫోర్స్ టైప్ చూస్తాం. దాని తర్వాత ఏవో ఇట్లా స్లైడింగ్ విండో లేకపోతే హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి సాల్వ్ చేయడము లేకపోతే ఇట్లా డిపిఓ అవన్నీ ట్రై చేస్తాం. సో అవన్నీ ఆలోచిస్తాం జనరల్గా, అవన్నీ తొందరగా ఆలోచించవచ్చు. అవన్నీ ఆలోచించినాక కూడా రాలేదు అనుకో, అప్పుడు లాస్ట్కి ఓకే దీనికి బైనరీ సెర్చ్ చెయ్యొచ్చా అని ఒక థాట్ వేసుకుంటావు. సో బైనరీ సెర్చ్ ఇస్ సమ్వాట్ కొంచెం లేటర్గా వచ్చేది. ఫస్ట్ బైనరీ సెర్చ్ చేస్తావు ఆలోచించావు. సో ఫస్ట్ హ్యాష్ మ్యాప్ అనుకుంటావు. సో ఒక ప్రాబ్లం చూడగానే నీకు ఏం రాదు మచ్చా, డైరెక్ట్ ఏం చేయాలని తెలియదు, ఒక్కొక్కటి ఆలోచించాలి. సో బేసికల్ నువ్వు చాలా ప్రాబ్లమ్ చేస్తావు, నీకు ఒక ఐడియా ఉంటుంది బైనరీ సెర్చ్ అంటే ఓకే ఇట్లా సార్ట్ అయి ఉండి. సో బేసికల్ సార్టెడ్ కేసులో బైనరీ సెర్చ్ అప్లై చేస్తాం. అట్లా కాకుండా సార్టెడ్ లేదు, ఆన్సర్ 1 నుంచి ఇన్ఫినిటీ దాకా సార్టెడ్ రేంజ్లు ఉంటుంది. దాని తర్వాత ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ నువ్వు దీనికి రాయగలుగుతావా, సో ఇట్లా మాక్సిమం అన్నాడు, మినిమైజ్ ద మాక్సిమం అన్నాడు. సో అట్లా అన్ని చిన్న క్లూస్ కలిపి నువ్వు బైనరీ సెర్చ్ అప్రోచ్ వాడతావు అని చేస్తావు. సో బేసికలీ ఇది పెద్ద ప్రాబ్లమ్స్కి అడుగుతారు, సో చిన్న ఏం అడిగారు. సో రిలాక్స్. సో చలో ఇప్పుడు మనం ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ దీనికి రాసేద్దాం. సో ఓకే ఇదే నా హింట్ 1 వచ్చేసి నీకు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఇప్పుడు ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాసి బైనరీ సెర్చ్ కోడ్ రాసి సాల్వ్ చేయడానికి ట్రై చేయి. సో 20 minutes. అండ్ గుర్తుంచుకోండి దిస్ ఇస్ అవర్ లాస్ట్ బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్. సో ట్రై చేయండి మచ్చా అట్లీస్ట్ లాస్ట్ బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్. రాకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ బికాస్ హార్డ్ ప్రాబ్లమ్ ఇది, దీని ముందర వీడియోస్ లాగా ఈజీ ప్రాబ్లమ్ కాదు. సో యా ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ మచాస్. ఇన్ కేస్ ఎవరికైనా వస్తే మచ్చా హింట్ 1 తర్వాత సాల్వ్ చేసేసిన వెరీ హ్యాపీ. యా ఐఎమ్ వెరీ హ్యాపీ, మీరేమో కానీ. సో యా కామెంట్ చేసి చేయండి. సో చలో ఇప్పుడు ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాసేద్దాం సరేనా. సో ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాద్దాం. ఈజ్ పాసిబుల్ బైనరీ సెర్చ్ అంటే ఈజ్ పాసిబుల్ అంటే బైనరీ సెర్చ్. సో లెట్స్ స్టాండర్డైజ్ దీస్ ప్రాబ్లమ్ సో దట్ నువ్వు పెద్దగా ప్రాబ్లమ్ స్ట్రక్చర్ గురించి ఆలోచించకుండా లాజిక్ మీద మెయిన్గా ఫోకస్ చేయొచ్చు సరేనా. సో అందుకు ఐఎమ్ ట్రైంగ్ టు స్టాండర్డైజ్ లైక్ ప్రతిసారి సేమ్ వేరియబుల్ సేమ్ ప్రొసీజర్. సో
సో దట్ యూ వోంట్ ఫోకస్ దట్ మచ్ ఆన్ వేరియబుల్స్. ఇవన్నీ ఏం పేరు పెట్టాలని ఎక్కువ ఆలోచించకుంటే ఏం లాజిక్ వాడాలని ఎక్కువ ఆలోచిస్తావు. ఓకే, చలో ఈజ్ పాసిబుల్లో నేను బేసికల్గా ఏం చేస్తా అంటే ఫస్ట్ ఫర్ లూప్ రాస్తా. i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ నమ్స్ డాట్ లెంత్ length i ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఏం చేస్తా, సో బేసికల్గా ఒక వాల్యూ తీసుకుంటే ఒక వాల్యూ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i అన్నా. ఓకే, సో బేసికల్గా ఇప్పుడు నా సబ్బరే లెంత్ సబ్బరే సమ్ ఎంత అని ఒక టెంప్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. ఈ టెంప్ వేరియబుల్ నా ప్రజెంట్ సబ్బరే యొక్క సమ్ చెప్తుంది, సరేనా. దీని తర్వాత సో జనరల్గా టెంప్ లోపలికి నేను వాల్ని ప్రతిసారి యాడ్ చేస్తా అనుకో. ఓకే, బట్ అట్లా యాడ్ చేసే ముందు ఏం చేద్దామంటే ఇన్ కేస్ టెంప్ ప్లస్ వాల్ గ్రేటర్ దెన్ మిడ్ అయింది. సో బేసికల్ ఇక్కడ ఏమంటున్నా అంటే ఇన్ కేస్ మన టెంప్కి వాల్ యాడ్ చేయడం వల్ల గ్రేటర్ దెన్ మిడ్ అయిపోయింది. సో మనకు కావాల్సిన మన మిడ్ వాల్యూ కంటే ఎక్కువ సమ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ నేను 7 to 5 ఆల్రెడీ యాడ్ చేసిన. సో నా సమ్ ఇప్పుడు 7 to 5 ఈ 10, 8 ఇంకా యాడ్ చేయలే అనుకో, అండ్ నా మిడ్ 17 ఉంది. సో నా టెంప్ ఏమై ఉంటుంది ఇప్పుడు, ఈ మూడింటిని సమ్ టెంప్ అయి ఉంటుంది. 7 + 2 9, 9 + 5 14. సో నా టెంప్ 14 అయింది. ఇప్పుడు నేను కొత్తగా 10 యాడ్ చేస్తున్నా. సో నా వాల్యూ 10 అయింది. ఇప్పుడు నేను 10 ఇలా యాడ్ చేయాలా వద్దా? సో టెంప్ ప్లస్ వాల్యూ గ్రేటర్ దెన్ మిడ్ అయింది అంటే 10 + 14 గ్రేటర్ దెన్ 17 అవుతుంది. 24 ఈజ్ గ్రేటర్ దెన్ 17 అంటే బేసికల్గా ఇందులో నేను యాడ్ చేయలేను. ఇది క్లోజ్ చేసి కొత్తగా స్టార్ట్ చేయి, కొత్త సబ్బరే స్టార్ట్ చేయి అని చెప్పాలి. సో అది నేను ఎట్లా చెప్పగలుగుతా? సో ఎప్పుడైతే టెంప్ ప్లస్ వాల్ గ్రేటర్ దెన్ మిడ్ అయింది అనుకో, సో k - ఈక్వల్ టు 1 అంట. అంటే ఒక సబ్బరే నేను యూజ్ చేసేసిన. ఓకే, ఒక సబ్బరే అయిపోయింది. k ఏం చెప్తుంది అంటే ఇంకా నేను ఎన్ని సబ్బరేస్ క్రియేట్ చేయాలి అని చెప్తుంది. సో ఐ మీన్ ఇంకా నా దగ్గర ఎన్ని సబ్బరేస్ మిగిలి ఉన్నాయి క్రియేట్ చేయడానికి అని k చెప్తుంది, సరేనా. సో కేని డిక్రిమెంట్ చేసేసి టెంప్ ఈక్వల్ టు 0 వేసేస్తాం. సో మళ్ళీ కొత్త సబ్బరే బేసికల్గా ఇక్కడ టెంప్ ప్లస్ ఈక్వల్ టు వాల్యూ చేస్తాం. సో ఏమవుతుంది అంటే ఇక్కడ k వాల్యూ తగ్గుతుంది. k వాల్యూ 1 అయ్యి మళ్ళీ టెంప్ 0 అయిపోతుంది. సో టెంప్ 0 అవుతుంది. సో టెంప్ 0 అయింది. సో టెంప్ 0 అయిపోయి దాని తర్వాత మళ్ళీ టెంప్ ప్లస్ ఈక్వల్ టు వాల్యూ వల్ల టెంప్ ప్లస్ ఈక్వల్ టు 10 అయ్యి టెంప్ మళ్ళీ 10 అవుతుంది. సో బేసికల్లీ ఇందులో 10 క్రియేట్ యాడ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త నెంబర్ వస్తుంది. వాల్ నెక్స్ట్ ఏమవుతుంది 8 అవుతుంది. 8 అయింది. వాల్ 8 అయితే ఏమవుతుంది ఇప్పుడు? సో వాల్ 8 అయింది. సో వాల్ 8 అయినప్పుడు మళ్ళీ వాల్ ప్లస్ టెంప్ గ్రేటర్ దెన్ మిడ్ అని చూస్తాం. సో అవును 10 + 8 గ్రేటర్ దెన్ 17 కదా. సో 18 ఈజ్ గ్రేటర్ దెన్ 17. సో మళ్ళీ ఇక్కడతోటి ఇది ఆపేసి కొత్త అరే క్రియేట్ చేస్తా. సో మళ్ళీ k - ఈక్వల్ టు 1 చేస్తే ఏమవుతుంది? k - ఈక్వల్ టు 1 చేస్తే 0 అవుతుంది అనమాట. సో ఇంకా నా దగ్గర 0 సబ్బరేస్ ఉన్నాయని వచ్చేస్తుంది. సో k వాల్యూ 0 అయిపోతుంది. సో బేసికల్గా ఇంకా 0 సబ్బరేస్ ఉన్నాయి టు యూజ్ అనమాట. సో ఇనిషియల్గా మనం ఫస్ట్ ఒక సబ్బరే స్టార్ట్ చేసినాం కదా, ఆల్రెడీ ఒక సబ్బరేని యూజ్ చేసేస్తున్నాం బై డిఫాల్ట్. కాబట్టి నువ్వు ఇక్కడ k - ఈక్వల్ టు 1 అనాలి. బికాస్ బై స్టార్టింగే టెంప్ 0 చేసినప్పుడే ఆల్రెడీ మనం ఒక సబ్బరే యూజ్ చేయడం స్టార్ట్ చేసినాం కదా. సో ఇక్కడ నువ్వు ఫస్ట్ ఒక సబ్బరే యూజ్ చేయడం స్టార్ట్ చేసినావు. సో కేని ఇనిషియల్గానే - ఈక్వల్ టు 1 చేయి. సో దట్ యు ఆర్ సేయింగ్ ఐ స్టార్టెడ్ యూజింగ్ 1 సబ్బరే. k అనేది ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే ఇంకా ఎన్ని సబ్బరేలు మిగిలి ఉన్నాయి టు యూజ్. సో బేసికల్లీ ఇఫ్ టెంప్ ప్లస్ వాల్ గ్రేటర్ దెన్ మిడ్ అయితే k - ఈక్వల్ టు 1, టెంప్ ఈక్వల్ టు 0, టెంప్ ప్లస్ ఈక్వల్ టు వాల్. దీని తర్వాత ఎప్పుడైతే నీకు k నెగిటివ్ అయింది, k లెస్ దెన్ 0 అయింది. సో k లెస్ దెన్ 0 అంటే దానికి అర్థం నీ దగ్గర ఉన్న సబ్బరే నువ్వు k సబ్బరేస్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతావు. బట్ నీకు నెగిటివ్కి వెళ్ళిపోయింది అంటే అవసరం కంటే ఎక్కువ సబ్బరేలు ఆల్రెడీ వాడేసినావు. సో దానికి అర్థం రిటర్న్ ఫాల్స్, సరేనా. లేకపోతే రిటర్న్ ట్రూ. సెట్. ఓకే, ఇది మన ఈజ్ పాసిబుల్ ఫంక్షన్. బట్ ఇంకొక చిన్న చేంజ్. సో బేసికల్గా ఇన్ కేస్ నీ మిడ్ ఇక్కడ 1 అయింది అనుకో. సో నీ మిడ్ ఇక్కడ 1 అయింది. ఓకే, నీ మిడ్ 1 అయింది అనుకో, 1 కాదు. సో ఈ ఎగ్జాంపుల్లో కష్టం కానీ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. సో నీ దగ్గర ఈ ఎగ్జాంపుల్ ఉంది. సో 1, 4, 10. ఓకే, నీ దగ్గర ఇది ఉంది. సో నీ మిడ్ వచ్చేసి 3. సో బేసికలీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ 1ని ఫస్ట్ అరేలా యాడ్ చేస్తావు. సో కదా మన కోడ్ ప్రకారం వాల్ ఏమవుతుంది 1 అవుతుంది. సో వాల్ 1 అయిపోయి టెంప్ ప్లస్ ఈక్వల్ టు 1 అయ్యి నెక్స్ట్ మళ్ళీ 4 వస్తుంది. 4 వచ్చినప్పుడు ఏమవుతుంది? సో 4 + 1 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇది క్లోజ్ అయిపోయి కొత్తగా టెంప్లకి ఏమొస్తుంది 4 వస్తుంది. అంటే బేసికల్గా ఈ అరేలో నువ్వు 4 యాడ్ చేస్తున్నావు కదా, ఇట్లా అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా 10 అని ఇంకొక అరే క్రియేట్ చేస్తుంది. కాకపోతే మిడ్ 3 అన్నప్పుడు అసలు నువ్వు
4ని యాడ్ చేయగలుగుతావు ఒక ఆ సబ్ అరేలో? యాడ్ చేయలేవు కదా. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ నువ్వు ఒకటి చూడు, జస్ట్ ఒక కండిషన్, ఇఫ్ వాల్ అనేది ఆల్రెడీ మిడ్ కంటే పెద్దగా ఉందనుకో, డైరెక్ట్ ఇక్కడనే రిటర్న్ ఫాల్స్ చేసేసాయి. సో ఈ ఎలిమెంట్ నువ్వు అసలు నీ సబ్ అరేలో పెట్టలేవు, ఇక ఆ ఒక్క ఎలిమెంట్ ఒక సబ్ అరే చేసినా పెట్టలేవు. సో ఇక ఆ మిడ్కి పాసిబులే కాదు, ఇక వాల్ గ్రేటర్ దెన్ మిడ్ అయితే రిటర్న్ ఫాల్స్ చేసేసాయి అంతే డైరెక్ట్. అంతే, ఇది మన ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ మచా. సో యా, దట్స్ ఇట్. సో చలో, ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాసేసిన. ఇప్పుడు బైనరీ సెర్చ్ ఫంక్షన్ రాయడానికి ట్రై చేసేసేయండి, 20 minutes ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మచాస్, ఆఫ్టర్ హింట్ 2 నేను సాల్వ్ చేసి పడేసిన అని, సరేనా? చలో ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేస్తారు కదా. సో చలో మనం బైనరీ సెర్చ్ కోడ్ రాద్దాం దీనికి. సో ఇంట్ ఎల్ ఈక్వల్ టు, సో నా ఎల్ ఏం కావచ్చు, సో నమ్స్ ఆఫ్ ఐ 0 ఉంది, అండ్ ఇక్కడ ఎక్కడ డివైడ్ బై 0 లేదు, బై మిడ్ లేదు ఎక్కడ. అండ్ అంతేకాకుండా మనకి ఆన్సర్ 0 అవ్వచ్చు కదా. సో 0 ఎప్పుడు అవ్వచ్చు అంటే, ఎందుకు అవ్వచ్చు అంటున్నా అంటే, నమ్స్ ఆఫ్ ఐ 0 కూడా అవుతుంది అన్నారు. నమ్స్ ఆఫ్ ఐ 0 అవుతుంది అంటే ఆ సబ్ అరేలో అన్ని 0లే ఉన్నాయి అనుకో, నా సమ్ము కూడా 0 కావచ్చు, ఎవరికి తెలుసు. సో ఎల్ ఈక్వల్ టు 0 పెడదాం. దాని తర్వాత ఆర్, మనం మ్యాక్సిమం, సో బేసికల్ ఇక్కడ మనం మ్యాక్సిమం సబ్ అరే యొక్క సమ్ ఎంత కావచ్చు. సో మనం మ్యాక్సిమం 10^6 తీసుకుందాం. సో నమ్స్ ఆఫ్ ఐ 10^6 అన్నాడు, సో మనం కూడా 10^6 తీసుకోవచ్చా. సో నమ్స్ ఆఫ్ ఐ అనేది 10^6, నమ్స్ డాట్ లెంత్ 1000, కాబట్టి ఇట్స్ బెటర్ టు టేక్ 10^9 కదా. సో ఇట్స్ బెటర్, కాకపోతే ఇక్కడ కే అనేది మినిమమ్ ఆఫ్ 50 అండ్ నమ్స్ డాట్ లెంత్ అన్నాడు. సో మన కే అనేది మినిమమ్ ఆఫ్ 50 ఆఫ్ నమ్స్ డాట్ లెంత్, సో 10^9 తీసేసుకుందాం. సో అసలు ఇక్కడ నువ్వు డైరెక్ట్ 10^6 తీసుకున్నా నీకేం ప్రాబ్లమే కాదు. సో మనం అయితే 10^9 తీసుకున్నాం. సో ఇంట్ ఆఫ్ మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 10,9, సరేనా? దాని తర్వాత వైల్ ఎల్ లెస్ దెన్ ఈక్వల్ టు ఆర్, ఇంట్ మిడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎల్ బై 2 ఇఫ్ ఈజ్ పాసిబుల్ ఆఫ్ నమ్స్ కమా కే కమా మిడ్. సో బేసికల్గా పాసిబుల్ అయితే ఏం చేయాలి? సో మన సొల్యూషన్ ఇట్లా ఎట్లుంటుంది ఇప్పుడు. సో మనం ఏం చేస్తున్నాం, ఈ మిడ్ని పాస్ చేస్తున్నాం. మిడ్ అంటే ఏంటి, మన సబ్బర్ యొక్క సమ్ కదా. సో సబ్బర్ యొక్క సమ్ చాలా తక్కువ ఉంటే ఫాల్స్ కావడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, సబ్బర్ యొక్క సమ్ ఎక్కువ అయితే ట్రూ కావడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో బేసికల్గా ఈ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10లో ఇనీషియల్గా ఫాల్స్ కావడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, తర్వాత ట్రూ కావడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మన ఎల్ఆర్ ఎట్లా అవుతాయి, ఇక్కడ ఆర్ అవుతాయి, ఇటు ఎల్ అవుతుంది ప్రతిసారి. సో ఎప్పుడు నువ్వు లెఫ్ట్ మోస్ట్ ట్రూ చేసినప్పుడు, సో లెఫ్ట్ మోస్ట్ ట్రూ ఇన్ కేస్ పాసిబుల్ అయింది అనుకో, ఇక్కడ పాసిబుల్ అయింది అనుకో, దానికి అర్థమైంది ఇటు ఎక్కడో ఉండే ఆర్ని ఇటు సైడ్ తీసుకురావాలి. సో ఆర్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1 చేయాలి. సో ఇన్ కేస్ ఇఫ్ ఈజ్ పాసిబుల్ అయితే ఆర్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1, పాసిబుల్ కాకపోతే ఎల్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1, అంతే. సో ఈ రెండు చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎల్ని రిటర్న్ చేయాలా, ఆర్ని రిటర్న్ చేయాలా? సో మనం లెఫ్ట్ మోస్ట్ ట్రూకి కనుక్కుంటున్నాం, సో ఎల్ని రిటర్న్ చేయాలి అంతే కదా. సో రిటర్న్ ఎల్. వెయిట్ చేయండి మచాస్, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫో ఉందిగా చెప్తా, సో వెళ్ళిపోకండి, వెయిట్ చేయండి. ఎఫ్ఏఎల్ఎస్సి కెనాట్ బి కన్వర్టెడ్ టు, ఓకే ఇక్కడ బూలియన్ డేటా టైప్ పెట్టలేదు, సో బూలియన్, లెట్స్ రన్ ఇట్. 10 శాంపుల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి, అండ్ లెట్స్ సబ్మిట్ అండ్ సి. పాస్ అయిపోయినాయి మచ్చా, వీ డిడ్ ఇట్. సో అన్నీ పాస్ అయిపోయినాయి, అండ్ ఇది హార్డ్ ప్రాబ్లం, బట్ ఇట్స్ ఓకే. నీకు డైరెక్ట్ కోడ్ రాకపోయినా, బికాజ్ ఇట్స్ వెరీ హార్డ్, చాలా హార్డ్ ఉంది కదా ప్రాబ్లమ్. సో చూసిరుగా, బట్ ఇప్పుడు చూసిరా ఎంత ఈజీ అనిపించింది ఎక్స్ప్లెనేషన్ తర్వాత. యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏ హార్డ్ లెవెల్ బైనరీ సెర్చ్ ప్రాబ్లం మచ్చా. నీకు అర్థం అవుతుంది హార్డ్ లెవెల్ బైనరీ సెర్చ్ ప్రాబ్లం అంటే, అర్థం చేసుకో విచ్ స్టేజ్ యూ కేమ్ టు. సో వేరే అనమాట, అసలు అర్థం కావడమే వేరే లెవెల్. ఇంకా సాల్వ్ చేస్తే నువ్వు అసలు ఇక చెప్పని అవసరం లేదు, బట్ యా నీకు జస్ట్ అది అర్థం కావడమే ఇట్స్ తోప్ లెవెల్. జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, రాకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. హార్డ్ ప్రాబ్లం ఇది, ఈజీ ప్రాబ్లం ఏం కాదు. సో యా, ఇట్స్ 1000% కంప్లీట్లీ ఫైన్ నీకు రాకపోయినా. ఆఫ్టర్ హింట్ 1, 2 వచ్చిన దట్ వాజ్ వెరీ వెరీ గ్రేట్. అసలు ఇప్పుడు నీకు అర్థమైతే చాలు, యు ఆర్ సూపర్ ప్రోగ్రెస్లో ఉన్నట్టే. అర్థం కాకపోతే ప్రాబ్లం, అర్థం అయితే చాలు అంతే. సో చలో యా, మన అప్డేట్ ఏంటి అంటే, దీంతో మనం బైనరీ సెర్చ్ సిరీస్ అయిపోయింది. సో బేసికల్గా మనం ఇప్పుడు ఈజీ అండ్ మీడియం
స్టాండర్డ్ బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్స్ చేసినాం. స్టాండర్డ్ అంటే ఇట్లా సిమిలర్ ఉండే బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్స్ చేసినాం. సో బేసికలీ ఇప్పుడు అసలైన బైనరీ సెర్చ్ అనేది అంటే అసలైన ఏం కాదు, ఇట్లా అన్నిట్లా లాగానే బైనరీ సెర్చ్ లో కూడా ఫుల్ హార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. వేర్ యూ నీడ్ టు హ్యావ్ సో మచ్ లాజిక్, ఇంకా కొన్ని అదర్ వేరే వేరే కాన్సెప్ట్స్ అన్ని కలుస్తాయి ఆ బైనరీ సెర్చ్ లో. ఇప్పుడే చూస్తున్నావు కదా, ఇది జస్ట్ ఫర్ లూప్స్ తోటే ఉంది ఈజ్ పాసిబుల్. తర్వాత ఈజ్ పాసిబుల్ ఇంకొంచెం కాంప్లికేట్ కావచ్చు. సో అవన్నీ ఇప్పుడే చెప్తే నీకు అర్థం అంటే మనకు కష్టమవుతుంది కదా. లెట్స్ నాట్ డూ ఇట్ దట్ డిఫికల్ట్. సో మనం అన్ని టాపిక్స్ లో లాస్ట్ ఆల్రెడీ స్లైడింగ్ విండో అప్పుడే చెప్పినట్టే అన్ని టాపిక్స్ లో ఫస్ట్ ఈజీ మీడియం చేద్దాం. దాని తర్వాత అన్ని టాపిక్స్ లో ఈజీ మీడియం అయిపోయాక మళ్ళీ ఆ టాపిక్స్ కి తిరిగి వచ్చి అప్పుడు వాటిలో హార్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో దట్ అప్పుడు యూ విల్ బి వెరీ గుడ్. అండ్ ఇంకా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా రాదు ఇంకా నేర్పి. ఐ డిడ్ నాట్ స్టార్టెడ్ దట్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్ని నేర్చుకున్న తర్వాత మళ్ళీ వద్దాం బైనరీ సెర్చ్ కి. దెన్ యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్. అప్పుడు చూసుకోండి బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్స్ మీ ఓన్ గా సాల్వ్ చేసేస్తారు, ఎందుకంటే అప్పటికి ఫుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాం కదా. సో అట్లా ఫుల్ ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఏం చెప్పబోతున్నాం, సో మనం వెళ్ళే టాపిక్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, విచ్ ఇస్ వెరీ 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 నీడెడ్ ఫర్ మన డిఎస్ఏ. బికాస్ దీని తర్వాత మనం గ్రాఫ్స్ చేస్తాం, ట్రీస్ చేస్తాం, లింక్ లిస్ట్ చేస్తాం, ఇవన్నీ చేస్తుంటాం, లింక్ లిస్ట్, గ్రాఫ్స్, ట్రీస్ అట్లా. సో అవన్నీ చేసినప్పుడు నీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది తెలవాలి, దాని మీద మంచి పట్టు ఉండాలి. అండ్ బైనరీ సెర్చ్ అడుగుతారో లేదో నేను ఇంటర్వ్యూలో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మాత్రం అడుగుతారు. స్లైడింగ్ విండో అడుగుతారో లేదో నేను ఇంటర్వ్యూలో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మాత్రం అడుగుతారు. అంతెందుకు ఫర్ లూప్ క్వశ్చన్ అడుగుతారో లేదో నేను ఇంటర్వ్యూలో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థియరీ ఆర్ ఇట్లా కోడ్ రాయమని చిన్న చిన్నగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని అది మాత్రం అడుగుతారు. సో అందుకు ఐఎమ్ గోయింగ్ టు మేక్, సో మన డిఎస్ఏ సిరీస్లో నెక్స్ట్ పార్ట్. సో ఈ పార్ట్ వచ్చేసి పార్ట్ 56 కదా. డిఎస్ఏ సిరీస్ పార్ట్ 57 ఈస్ గోయింగ్ టు బి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ అది ఒకటే పార్ట్ చేస్తా మోస్ట్లీ. సో పార్ట్ 57 ఒక్క దాంట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మొత్తం ఫినిష్ చేద్దాం, స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ టిల్ లాస్ట్, ఇంక్లూడింగ్ థియరీ, కోడ్ రైటింగ్, ఎవ్రీ నార్మల్ Q&A. సో అన్ని ఇంక్లూడ్ చేసి మనం ఒక వీడియో స్టార్ట్ చేస్తా. సో ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు దాని నోట్స్ కూడా స్టార్ట్ చేయలే. సో ఆఫ్టర్ దిస్ ఐ విల్ స్టార్ట్. సో దానికి దట్ వీడియో ఇస్ గోన్ బి సమ్ 5 hours లాంగ్, 4 hours లాంగ్, 6, 7, 8, 9, 10 hours లాంగ్ తెలీదు. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ ద బెస్ట్ సింగిల్ వన్ షాట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా వీడియో. సో దట్ మే బి లాంగ్, లైక్ 10 hours వీడియో అవ్వచ్చు, 6 hours, 7 hours, 8 hours. బట్ ఒక్క వీడియో చాలు. నువ్వు మళ్ళీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి ఆలోచించడం అవసరంలే. విల్ మేక్ యూ ఇంటర్వ్యూ రెడీ అండ్ పిక్చర్ ఈజీ విత్ ఫుల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆనిముత్యం స్టైల్లో చెప్పాలని బిలీవ్ చేస్తాను. సో దాట్ షుడ్ బి ద బెస్ట్. ఎట్లయితే ఇది బెస్ట్ డిఎస్ఏ కోర్స్, దాట్ షుడ్ బి మన డిఎస్ఏ కోర్స్లోనే పార్ట్ అది. బట్ అపార్ట్ ఫ్రమ్ డిఎస్ఏ కోర్స్ కూడా ఎవరైనా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా నేర్చుకోవాలంటే ఆ వీడియో చూడాలి. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ దట్ అంత క్వాలిటీ ఇవ్వాలనుకుంటున్నా ఆ వీడియోకి. సో ఐ విల్ పుట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ టు ఇట్ టు కవర్ ఎవ్రీథింగ్. మ్యాక్సిమం ట్రై చేస్తా అండ్ ద బెస్ట్ ఈజీ పాసిబుల్ వేలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నీకు నేర్పించడానికి, అలాంగ్ విత్ థియరీ, లైక్ థియరీ వైజ్, లైక్ ఇంటర్వ్యూలో నువ్వు ఆన్సర్ చేయగలిగేటట్టు కూడా. సో చేసేటట్టు ఐ ట్రై టు మేక్ నోట్స్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. సో దానికి ఐ నీడ్ సమ్ టైమ్, మేబీ 10 days or 15 days. లైక్ రీసెంట్లీ ఈ డేస్లో ఐ హ్యావ్ మై ఆఫీస్ వర్క్ ఆల్సో సో మచ్, సో ఐ కుడెంట్ కాంట్రిబ్యూట్ మోర్ టు notes, DSA and all this. So it might say take next 10 days or something. But believe me, quality of that video, ఆ వీడియో ఒక్క క్వాలిటీ విల్ స్టాప్ యూ థింకింగ్ ఓకే ఎంత టైం పడితే ఏముందిలే, అంత మంచి క్వాలిటీ కంటెంట్ వచ్చింది అని నువ్వు బిలీవ్ చేసేటట్టు దట్ వీడియో విల్ మేక్ యూ. సరేనా? సో డోంట్ వరీ, అసలు లైట్ తీసుకోండి. ఆ వీడియో వచ్చిందాక వెయిట్ చేయండి. నెక్స్ట్ 10 to 15 days you will not get any Java DSA videos. You will get Python DSA videos because Python is very behind and I already pre-recorded some of those videos. So yeah, you will not get any Java DSA videos for next 15 days. దాని తర్వాత ఏ 5 hours, if it's 5 hours తొందర రిలీజ్ అవుతుంది నెక్స్ట్ 5, 6 days, 7 days లో. If it is 10 hours it will take some more time. So based on my availability and length of the video it will take time అన్నమాట. సో చలో ఈ వీడియోకి ఇంత మచ్చా. అండ్ బైనరీ సెర్చ్ ఫినిష్ చేశారు. గుర్తుంది ఒకటి, బైనరీ సెర్చ్ ఫస్ట్ వీడియోలో మీరు వెళ్ళి కామెంట్ చేశారు ఐ విల్ స్టార్ట్ బైనరీ సెర్చ్ అని. సో ఇప్పుడు వెళ్ళి ఐ ఫినిష్డ్ బైనరీ సెర్చ్ అని ఆ కామెంట్ని ఎడిట్ చేసి ఫినిష్ చేసేయండి ఆ కామెంట్ని. సరేనా? చలో మచ్చా. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఈ కోర్స్ని. ఎవ్రీ వన్ విల్ గెట్ బెనిఫిటెడ్. దట్స్ ఇట్. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ వన్ షాట్ వీడియోలో కలుద్దాం. అండ్ అప్పటిదాకా నన్ను ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉండొచ్చు. నేను రోజు రీల్స్ అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో యూ కెన్ టచ్ దేర్. అండ్ వాట్ యూ కెన్ డూ ఇన్ దిస్ గ్యాప్, 15 days గ్యాప్ ఉంది, నువ్వు ఏమైనా చేయాలి, ఏమైనా చెప్పమచ్చా అంటే లెర్న్ SQL మచ్చా. SQL ఈజ్ సూపర్ ఇంపార్టెంట్ ఫర్ ప్లేస్మెంట్స్. సో ఆన్లైన్కి వెళ్ళి యూట్యూబ్లో SQL కోర్స్ అని కొట్టండి, చాలా వస్తాయి. సో SQL నేర్చుకోండి. SQL నేర్చుకున్న తర్వాత నీకు ఒకటి చూపిస్తా లీడ్ కోడ్లో. సో లీడ్ కోడ్లో
ఎస్క్యూఎల్వి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవి సాల్వ్ చేయండి. సో ఈ 15 డేస్‌లో మీ టార్గెట్ ఇన్ కేస్ ఎవరైనా ఖాళీ ఉంటే సో లేకపోతే నేనే ఇన్ కేస్ మీకు గ్యాప్ లేదు నెక్స్ట్ వీడియో కూడా వచ్చేసిందంటే నెక్స్ట్ వీడియో చూసేసేయండి. 15 డేస్ ఎస్క్యూఎల్ ఏం చేయకండి. బికాస్ ఐల్ ఆల్సో మేబీ ఐఎమ్ థింకింగ్ టు స్టార్ట్ ఎస్క్యూఎల్ కోర్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ డిఎస్సి. ఇప్పుడేం కాదులే, అప్పుడు మళ్ళీ ఇట్లా మొత్తం ఎస్క్యూఎల్ పర్ఫెక్ట్గా కోర్స్ చేయాలనుకుంటున్నా. సో ఇన్ కేస్ మీరు ఈ వీడియో అప్లోడ్ చేసిన కొన్ని మంత్స్ తర్వాత చూస్తే నెక్స్ట్ వీడియోస్కి వెళ్ళిపోండి. లేకపోతే ఎస్క్యూఎల్ నేర్చుకొని ఎస్క్యూఎల్ 50 అని ఉంటుంది ఇక్కడ ప్రాబ్లమ్స్లో. ఈ ఎస్క్యూఎల్ 50లో మీకు 50 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ సాల్వ్ చేయండి. సో ఎన్ని అయితే అన్ని ఈ లాస్ట్ వదిలే కావాలంటే లాస్ట్ ఒక్కటి వదిలేసి ఇక్కడ దాకా ఈ సబ్ క్వైరీస్ దాకా అన్ని సాల్వ్ చేసేసేయండి. మస్తు ఉంటే ప్రాబ్లమ్స్, నేను అన్ని సాల్వ్ చేసిన మస్తు అనిపించుండే. దీని తర్వాత నీకు పెద్దగా ఎస్క్యూఎల్ ఏం అవసరం రాదు. అండ్ ఇంటర్వ్యూస్లో అడిగే అన్ని ఎస్క్యూఎల్ ఇట్లా చిట్టికలో నువ్వు వాడికి క్వేరీ చెప్పి పడేస్తావు. సో అంత ఈజీ ఉంటాయి అవన్నీ, అంటే అంత మంచిగా ప్రిపేర్ చేస్తే హార్డ్ ఉంటాయి అన్ని ఉంటాయి. సో లెవెల్ వైజ్ ఇంప్రూవ్ అయితే దానికంటే ముందు ఎస్క్యూఎల్ నేర్చుకో. బయట W3 స్కూల్స్లో నేర్చుకో. W3 స్కూల్స్ వెబ్సైట్ ఆర్ ఎల్స్ జస్ట్ ఆన్లైన్కి వెళ్ళి యూట్యూబ్లో ఎస్క్యూఎల్ ట్యూటోరియల్స్ అని కూడా మస్తు వస్తాయి. లేకపోతే ఇన్ కేస్ నువ్వు ఈ వీడియో చాలా డేస్ తర్వాత చూస్తుంటే మన ఇంజనీరింగ్ అనుమత్యం ఛానల్లోనే ఎస్క్యూఎల్ ఒక 1 షాట్ వీడియో వచ్చేసి ఉంటుంది, చూసేసుకో. చలో మచ్చా, ఈ వీడియోకి అంతే మళ్ళీ. సో ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ 15 or 10 days మంచిగా యూజ్ చేసుకో. యూ హ్యావ్ సో మచ్ టు లర్న్. ఎస్క్యూఎల్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, డెవలప్మెంట్ ఏదైనా HTML CSS జావా స్క్రిప్ట్ మంచి ఏదో ఒకటి స్టార్ట్ చేయి. దర్ ఇస్ సో మచ్ టు ఎక్స్ప్లోర్. ఓన్లీ డిఎస్ఏనే కాదు, యూ షుడ్ డూ డెవలప్మెంట్ విత్ డిఎస్ఏ. ఓన్లీ డిఎస్ఏ సరిపోదు ఇంటర్వ్యూస్కి. యూ షుడ్ హ్యావ్ సమ్ ప్రాజెక్ట్స్ టు షో ఆఫ్. యూ షుడ్ హ్యావ్ యువర్ రెజ్యూమే విత్ సమ్ ప్రాజెక్ట్స్. సో అది కూడా స్టార్ట్ చేయండి, సరేనా? చలో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.